హుస్నాబాద్ పట్టణంలోని భవితా సెంటర్లో దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భవితా సెంటర్కు కూల్ వాటర్ అండ్ హాట్ వాటర్ మిషన్ను ఎం సందీప్ కుమార్ రాతలు బహూకరించారు. అలాగే మైక్ సెట్ను బాలికల పాఠశాల మోడల్ స్కూల్ మరియు ఎంఈఓ మనీలా మేడం బహూకరించారు. వీటిని హుస్నాబాద్ కోర్టు జడ్జి కృష్ణతేజ్ చేతుల మీదుగా అందజేశారు. ఇంకా ఏమైనా ఈ సెంటర్కు అవసరం కావాలంటే లెటర్ ద్వారా ఇవ్వగలరని జడ్జి కృష్ణతేజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనాథ్, సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాల ప్రిన్సిపల్ శ్యామల, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీకృష్ణ, అడ్వకేట్స్ శ్రీనివాస్, శ్రీదేవి, నాల్రా చంద్రశేఖర్, విజయలక్ష్మి, ప్రకాష్, భవితా సెంటర్ హెచ్ఎం సద్గుణ తదితరులు ఉన్నారు. అదే శరీరం బాగోకపోతే ఇవన్నీ చేస్తారా? ఒకసారి అడ్డం పడితే తెలుస్తుంది జీవితం విలువ, ఆరోగ్యం విలువ అనిపించేది. వీళ్ళని అలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే ఇంకా ఆరోగ్యం విలువ, జీవితం విలువ తెలుస్తుందేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎంతోమంది తాతలు కూడా ముందుకు వచ్చారు, వాళ్ళని మెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ కాలంలో బర్త్డే వచ్చిందంటే పార్టీ చేసుకుందామా, కన్వెన్షన్ సెంటర్ బుక్ చేసుకుందామా అనుకుంటున్న ఈ రోజుల్లో ఇలా వచ్చి వీళ్ళు డొనేట్ చేయడం చాలా సంతోషకరం. మ్యామ్, ఐ థింక్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇంత మంచి ఉద్దేశం, ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు మేడం మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిల్లల నీడ్స్ నాకు తెలుసు, ఎందుకంటే నాకు చాలా మందిని చూసినప్పుడు బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే మ్యామ్, నేను వీళ్ళని డిసేబుల్డ్ అనను, మాకు సొసైటీలో ఉంటూ మగలు ఎక్కువయ్యి, పొగలు ఎక్కువయ్యి, దురాశతో ఉండి అత్యాశతో ఉంటారు చూసారా, వాళ్ళని డిసేబుల్డ్ అంటారు. నేను వీళ్ళు నా ప్రకారం ఎందుకంటే నేను మామూలుగా భక్తులు శివుడిని అడుగుతారంట, శివయ్య నాకు చూపు లేదు కదా, మరి ఏం చేయమంటావు, ఈ లోకాన్ని చూడలేకపోతున్నాను అంటే శివుడు అంటాడంట, ఓ భక్తుడు ఈ పాట లోకాన్ని నేనే చూడలేకపోతున్నానమ్మా, నీకెందుకు చూపు, నేను నీ మనసులో ఉన్నాను, చాలు, నువ్వు లోకాన్ని చూడకు, నన్ను మనసులో తలుచుకో అని. వీళ్ళని చూస్తే వీళ్ళకి అన్నీ బాగున్నాయి, వీళ్ళని ఎప్పుడు మాట్లాడినా వీళ్ళకి ఏమీ లేదని అనుకోను. బయట సమాజం కన్నా కొంచెం ప్రపంచాన్ని చూడకపోతేనే మంచిదేమో, కొంచెం ప్రపంచం గురించి తెలియకపోతేనే మంచిదేమో. ఎందుకంటే పిల్లలకి 8వ తరగతి వరకు 9వ తరగతి వరకు డబ్బు అలవాటు అవ్వదు, ప్రాపర్టీ అలవాటు అవ్వదు. వాళ్ళకి కావాల్సింది ఆట పాట, స్కూల్లో పిల్లలతో ఆడుకోవడం, మంచి భోజనం. మనం అందరం అంతే పెరుగుంటాం కదా. ఒక్కసారి పిల్లలకి డబ్బు ఎప్పుడు అలవాటు చేస్తామో తేడాలు, అసమానతలు అన్నీ అలవాటు చేసేస్తాం. ఎందుకంటే డబ్బు తర్వాత కులం ఆపాదిస్తాం, ప్రాంతం ఆపాదిస్తాం, మతం ఆపాదిస్తాం, దేశం ఆపాదిస్తాం. వాళ్ళు ఏవి ఇన్ఈక్వాలిటీస్ కానీ భేదాలు లేకుండా పెరుగుతారు. వీళ్ళు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు. ఒక రకంగా అదృష్టవంతులు, ఇంకో రకంగా చాలా అదృష్టవంతులు. వీళ్ళని నేను దురదృష్టవంతులుగా అయితే నేను అసలు భావించను. సొసైటీలో ఉన్న చెడుని చూడటం కన్నా ఒక రకంగా సమాజం ఎంత కుళ్ళిపోయింది అని వీళ్ళు తెలియకుండా మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. కోర్టుకు వెళ్ళంగానే ఏంటి అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ముళ్ళ, అమ్మా నాన్నల 70 సంవత్సరాల వాళ్ళు వచ్చి మాకు ఆస్తి కావాలి, పిల్లలు చూసుకోవట్లేదు అంటారు. వీళ్ళకి గవర్నమెంట్ సహాయం కరువైంది, కానీ గవర్నమెంట్ లిమిటేషన్స్ గవర్నమెంట్ ఉంటాయి. మా సైడ్ నుంచి మేము ఏం చేయగలుగుతాము. వీళ్ళందరికీ భవిష్యత్తు బాగుంటుంది, బాగుండాలని ఇలాంటి డోనర్స్ అందరూ ఎంతో సహాయం చేస్తూ వీళ్ళు బాగుంటారు. అండ్ చాలామందికి నేను చెప్తూ ఉంటాను, కోర్టుకు రావాల్సిన అవసరం ఏముంటుంది అంటే, మీ ఇంట్లో సమస్యలు వీధికి ఇస్తే అంతే ఉంటుందమ్మా, ఇంట్లో సమస్యలు ఇంట్లో సాల్వ్ చేసుకున్నది. ఒక ఇంటి పెద్ద బాగుంటే కుటుంబం బాగుంటుంది, అలానే ఊళ్ళో పెద్దలు బాగుంటే ఊరు బాగుంటుంది. బయటికి చేతి జాతి సహాయం అడగాల్సిన అవసరం ఉండదు. అలాంటి మీలాంటి దాతలు ఎంతోమంది ఉండాలి. మన ఊరు, మన స్కూలు, మన బడి అనుకుంటే అందరం బాగుంటాము. ఇలాంటి వాళ్ళు మ్యామ్ ఎంతోమంది ఇన్స్పైర్ అవుతూ మన స్కూల్ని మనం చూసుకుంటే చాలు. అయ్యా చేతి జాచి నేను అడుగుతున్నాను, మాకు బడ్జెట్ లేదు, బడ్జెట్ లోటు ఉంది అనే సిచ్యువేషన్ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది అని అనుకుంటున్నాను. అందరూ ఇంకా వేసవి వస్తుంది కాబట్టి బాగా చదువుకోండి, ఇంకా బాగా ఆడుకోండి. పిల్లల్ని ఎలానో చెప్పేది అర్థం కాదు, కానీ అర్థం చేసి కూడా ముందుకు వచ్చి 3 పాఠశాలల తరఫున మనకి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన పట్టణ వాస్తవ్యురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త, గురుకృప షార్ప్నర్ నిర్వహిస్తున్నటువంటి కన్యాకుమారి గారు కూడా ఆ రోజు ఉన్న పిల్లలందరికీ కూడా దుస్తుల పంపిణీ చేయడం జరిగింది. ఆ రోజు కూడా చాలా పిల్లల కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. ఆ రోజు వచ్చిన రోజే ఇంకా ఏమన్నా అవకాశం ఉందా అని చెప్పి మన నార్ల వీళ్ళు విజయలక్ష్మి వాళ్ళ చంద్రశేఖర్ గారు, వాళ్ళ యొక్క అల్లుడైనటువంటి సందీప్ కుమార్ గారు, అతని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ కూల్గా ఉండాలి అని చెప్పి దృష్టిలో పెట్టుకొని వారు కూడా ఈ రోజు మనకి ఇది డొనేట్ చేయడానికి వచ్చారు. ఈ వచ్చిన మీ అందరికీ కూడా మన భవితా సెంటర్ తరఫున చెప్పారు, పాపం ఇలా ఉంది అంటే అయ్యో మన ఊర్లోనే మనం ఇస్తేనే మనం చూసి ఇంకొకరు ఇస్తారు కదా, మన ఊర్లోనే ఇద్దామని చెప్పే ఉద్దేశంతో మా అల్లుడు గారు వాళ్ళకి ఏం అవసరం అడుగు శ్రీదేవి అని అడిగినాము.
రేగానే వాళ్ళకి ఇలా పాపం ఎండాకాలంలో కూల్ వాటర్కి, చలికాలంలో హాట్ వాటర్కి వాళ్ళకి అవసరం ఉంది అన్నారు. అనగానే మా అల్లుడి గారిని అడిగితే సరే ఇద్దామని చెప్పారు. అదేవిధంగా మేము మా మల్లా మేడం గారితో మాట్లాడి ఈరోజు దాన్ని డొనేట్ చేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి కృతజ్ఞతలు. మీడియా చూసే వాళ్ళకి ఏంటంటే మనము బర్త్డేలకు, మ్యారేజ్ డేలకు ఎంతో ఖర్చు పెట్టుకొని కేకులని, పార్టీలని చేస్తుంటాము. అలా కాకుండా ఇలాంటి స్కూళ్ళల్లో మనం ఇలా డొనేట్ చేయడం వల్ల వాళ్ళకి పాపం ప్యూర్ వాళ్ళందరికీ మనం సహాయం చేస్తే దేవుడు మనకు చేస్తాడు. కాబట్టి మీరందరూ గమనించి ఈ స్కూల్ని మనందరం కలిసి డెవలప్మెంట్ చేయాలని మనవి.